విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలబెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. గంజాయి ఎక్కువైపోయింది. ఏ మూలకెళ్ళినా, కాకినాడ అర్బన్ వెళ్ళినా, కాకినాడ రూరల్ వెళ్ళినా బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, 16-17 బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయిందని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత, దేశానికి వెన్నెముక అవ్వాల్సిన యువత, మీరు ఈ గంజాయికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి, మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి. అందుకే నేను పిఠాపురం నుంచే చేస్తున్నా, తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా. వీళ్ళు తేల్చడానికి, వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ. ముఖ్యంగా సూర్యారావుపేటలో మత్స్యకారులు గుడి బలవంతంగా ఖాళీ చేయించాడు కన్నబాబు. అక్కడ 750 ప్లాట్లు వేసి 30 మాత్రం ఇచ్చారు, బ్యాలెన్స్ వీళ్ళే ఉంచుకున్నారని తెలిసింది. మేము వచ్చిన తర్వాత ఆ మత్స్యకారుల గుడిసెల్లో ఏదైతే జరిగిందో వారికే స్థలాన్ని కేటాయించేలాగా మనకి నానాజీ గారి దగ్గర బాధ్యత తీసుకుంటారు. అలాగే స్థలాల విషయంలో పాపం ముఖ్యంగా ఒక సెక్యులర్ సామాజిక వర్గానికి చెందిన ఒక రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ వేధించి ఆయన్ని తెలిసారని చెప్పి నాకు వేధించారని చెప్పారు. దాని మీద కూడా అధికారికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం తరఫున పంతం నానాజీ గారు దీని బాధ్యత తీసుకుంటారు. అలాగే కొంగోడు గ్రామంకి బ్రిడ్జి చాలా అవసరం. టెండర్లోనే కాంట్రాక్ట్ తెచ్చుకున్న ఒక కాంట్రాక్టర్ కన్నబాబు వచ్చి పనికి ముందే మాకు కమిషన్ కావాలి అని ఒక డిమాండ్ ఒప్పుకోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ని తరిమేశారు. కేవలం కమిషన్ కోసం మీ కొంగోడు గ్రామం కావాల్సిన బ్రిడ్జి, ఎంతో అవసరమైన బ్రిడ్జి ఈ రోజు ఇంకా రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడతానే ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, చంద్రబాబు గారి తరఫున మీ అందరి తరఫున మాటిస్తున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి అవసరమైన రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడతాం, జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, యువతకు కావాల్సిన బలమైన అవుట్డోర్ స్టేడియం ఇవన్నీ మేము రెడీ చేస్తాం. కలపలో ప్రైమరీ హాస్పిటల్ కేర్ ని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ ఉంది, దాన్ని ఖచ్చితంగా ముందు పరిష్కరిస్తాం. డీజిల్ మాఫియా పైన, గంజాయి మాఫియా పైన ఇందాక చెప్పినట్టుగా ఉక్కు పాదంతో మెడ పెట్టి కాల్చి కింద తొక్కేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామంకి వెళ్ళినా, పక్కన మనకు గోదావరి జలాలు, ఏ గ్రామానికి వెళ్ళినా నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మనకి దాదాపు ఇక్కడికే 800 పైన దాదాపు కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు. కానీ వీళ్ళెవరు దీన్ని ముందుకు తీసుకెళ్లేరు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర జల్ జీవన్ మిషన్ దేనికోసమైతే ఇది పెట్టబడితే ఇంటింటికి కుళాయి నీరు రావాలి, తాగునీరు రావాలి, ఆ బాధ్యత మేము తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలని ఇవన్నీ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సరిపోవట్లేదని పారిశ్రామికవేత్తలు అంటారు. పారిశ్రామికవేత్తల తరపున మీ అందరికీ వారి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేలాగా, ఎక్కువయ్యేలా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో కనీస కావాల్సిన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికి ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారో స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ మీకు కావాల్సిన కనీస సౌకర్యాలని మేము ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా మంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని. అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి.
అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా. వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు 2019కి వచ్చేటప్పటికి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా వ్యాపారులు తయారాడు. ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా, సారా వ్యాపారులు తయారాడు. ఆ సారా వ్యాపారి దాదాపు 41,000 కోట్లు డబ్బు అతను సంపాదించాడు. 74% లిక్కర్, సారాయి, మందు గాని అన్ని రకాల మందులు, దాదాపు 16 కంపెనీలు. దాంట్లో వైఎస్ జగన్ బినామీలే. ఒకటి ఆదాన్ డిస్టిలరీస్ అనేది, ఇంకోటి స్పై అగ్రో అనేది. స్పై అగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ. ఇది ఎవడు ఊళ్ళోకి రాకూడదు, కడపలో ఎవడో బతకూడదు, రాయలసీమలో ఎవడో బతకూడదు, తూర్పు గోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు, కోనసీమలో బతకూడదు, మనకి వైజాగ్ జిల్లాలో ఉత్తరాంధ్రలో ఎవడో బతకూడదు. ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మార్గులకి, దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి ఈ అక్రమాల్ని అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. నాకు నిజంగా అవసరం లేదు. వీళ్ళందరికీ మర్యాద పూర్వకంగా ఉంటే నా జోలికి ఎవడు రాడు. నేను సినిమాలని కథలు చెప్తా, సినిమాలని డైలాగులు చెప్తా. నేను కేసు సినిమాల కోసం నేను తయారవ్వాలి జీవితంలో. నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను, ఒక షెగ్వెరా గురించి చదివాను, ఒక లెనిన్ గురించి చదివాను, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చదివాను. వాళ్ళందరూ స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాను. దశాబ్దంగా నేను నలిగిపోయా. అందరి చేత మాటలు అనిపించుకున్నా. చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష, ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్ ఆయన్ని పాపం సంబంధం లేదు. సినిమా నటులకి ట్రేడ్కి, సినిమా హీరోలకి సంబంధం లేదు. దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్ మహేష్ బాబుని, ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరిలో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బతిలాడండి, అది వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఒకటి సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకునేది? భిక్షం పెట్టి నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు. నీకు సిగ్గురాలా? నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా? నీకు ఆయన వెనకేసుకు రావాలన్న బాధ కలగలేదా నీకు? ఇలాంటి వాళ్ళని గెలిపిస్తామా? ఇక్కడికి ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తామా? మనం మత్స్యకారులకి ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా? ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమలసిరి సునీల్ పక్కన తిప్పించుకుంటారు. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం, మీరు మాకు ఓట్లేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది.